అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను చిన్న ఒక సలహా అయితే ఇవ్వబోతున్నానండి. అదేం సలహా అయితే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఏ సలహా ఇస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఏదైనా కానీ సరే మనం కొనేటప్పుడు చిన్న ఒక ఆలోచన అనేది మనం ఆలోచించి కొంటే ఇంకా చాలా బెటర్ అని నేను మీకు చెప్తున్నాను. అదేంటిదో ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి. థ్యాంక్ యూ. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ఈ పట్టీలు ఎందుకు పట్టుకున్నానంటే, నా మ్యారేజ్కి మా ఆయనగారు తెచ్చిన పట్టీలు అయితే ఇంకా అప్పుడు 20 తులాలు తీసుకున్నాము. 20 తులాలు అంటే ఇంకా మహా గింజ అలా ఇలా కొట్టినా కానీ సరే 2000 కన్నా ఎక్కువ పడలేదు. 20 తులాల పట్టీలు 2000 కన్నా ఎక్కువ ఏం పడలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను మధ్యన ఒకసారి మార్చాను అనమాట. మారిస్తే ఇంకా అప్పుడు మళ్ళీ కొద్దిగా ఎక్కువగా ఉంది ఎండి. అయితే ఇంకా ఇప్పుడు ఈ పట్టీలు అయితే ఇంకా నేను ఈ గజ్జలు వచ్చాయి కదా, ఈ గజ్జల సౌండ్ ఉండకూడదు అనేసి పట్టీలు అనేటివి నేను వేసుకోవడం లేదు, పక్కన పెట్టేశాను. కాకపోతే ఇంకా ఎప్పుడైనా కానీ సరే మనం ఏవైనా కానీ సరే వస్తువులు కొనేటప్పుడు అవి ఇవి కొనే కన్నా మనం ఏదైనా కానీ సరే గోల్డ్ రూపంలో కానీ లేదంటే ఇలాగ సిల్వర్ రూపంలో కానీ కొన్నాం అనుకోండి, దేనికైనా పనికొస్తుంది. ఎందుకంటే ఇన్ని రేట్లు పెరిగిపోతాయని మనం ఎప్పుడు అనుకోలేదు కదా. అప్పట్లో నేను కొన్నప్పుడు మాత్రం ఇవి కేవలము 20 తులాలు వచ్చేసి మనకు 20 తులాల పట్టీలు వచ్చేసి 2000, తులం వచ్చేసి 100 రూపాయలు నేను కొన్నప్పుడు. ఇప్పుడైతే కనుక 1,00,000 దాటిపోయింది కేజీ. 1 కేజీ వెండి వచ్చేసి 1,00,000 దాటిపోయి ఉంది. అయితే ఇంకా నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ సరే ఇప్పుడైతే ఇంకా సాధ్యం కాదులేండి. ఇప్పుడు కొనాలంటే ఇంకా కొనలేము, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళం కొనాలంటే కొనలేము. అప్పుడు కొందామంటే అప్పుడు డబ్బులు లేవు, తక్కువ రేటు ఉన్నా కానీ సరే చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కొంతమంది మాత్రము డబ్బులు ఉన్నా కానీ సరే ఏం కొంటాంలే అన్నట్టుగా. అప్పుడు అలాగా మరి ఎక్కువగా పెరిగేది కాదనమాట. నెలకి 2 నెలలకి 3 నెలలకి అలాగా అసలు పెరిగేదే కాదు. సంవత్సరాలు ఉన్నా కానీ సరే ఒక రేటే ఉండేది ఫిక్స్డ్గా. అలాగా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు, నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే దాచి పెట్టానండి ఈ పట్టీలు. అందుకనేసి వస్తువు అలా ఉండిపోయింది. అదే మనం ఇంకా ఏమైనా కానీ సరే కొంటే కనుక మన దగ్గర ఏమీ ఉండవు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే కొనాలనుకుంటే ఇంకా ఎండి కానీ లేదంటే గోల్డ్ కానీ కొద్దిగా అయినా కానీ సరే కొని పెట్టుకున్నాం అనుకోండి, రేపొద్దున మనకు దేనికైనా కానీ సరే అవసరానికి ఆదుకుంటాయి అన్నమాట. ఇవి మనకి ఏదైనా కానీ సరే అర్జెంట్ డబ్బులు అవసరము, మనం బయటకు వెళ్ళలేము, ఇవి ఉన్నాయి అనుకోండి మనము అమ్మొచ్చు, లేదంటే ఇంకా ఏదో ఒక రకంగా డబ్బులు అనేవి తెచ్చుకోవచ్చు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఎండి అయినా కానీ సరే బంగారం అయినా కానీ సరే మనము ఎక్కువగా వృధాగా ఖర్చులు పెట్టుకోకుండా ఇలాంటి వస్తువులు కొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బెటరు. నేను వేసుకోను కానీ కాకపోతే ఇంకా ఇంట్లో మాత్రం అలా పెట్టుకొని ఉంటాను అనమాట కంపల్సరీగా. అంటే కొన్న వస్తువు మాత్రం పోగొట్టుకొని ఎప్పుడైనా కానీ సరే జాగ్రత్తగా అలా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఇలాంటివి ఎండి పట్టీలు అయితే మా అమ్మాయికి 2-3 జతలు పైన కొన్నాను. మా అమ్మాయి కూడా వేసుకోదు, తనకు పట్టీలు అంటే పెద్దగా ఇష్టం ఉండవు. నాకు ఇష్టమే కానీ కాకపోతే ఇంకా ఈ సౌండ్ రాకూడదు అనేసి మా ఇంట్లో చిన్నప్పటి నుండి ఆలకిస్తూ వస్తున్నాను. అయినా కానీ సరే ఏదో మరి తెలియదు కానీ సౌండ్ రాదులే పెద్దగా అనుకున్నాను, కానీ చిన్న సౌండ్ వచ్చినా కానీ సరే మంచిది కాదు మా ఇంట్లో అయితే కనుక. అందుకనేసి కొన్నాను కానీ అసలు వేసుకోవడం లేదు, పక్కనైతే పాడేసాను. ఇలాగా పాడేయడం అంటే మరి బయట పాడేయలేదు రండి, ఇంట్లో ఒక మూల పాడేసాను అనమాట అలాగా. అందుకనేసి నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ సరే వస్తువు ఏదన్నా కొన్నామంటే ఇంకా మనకు అది డబ్బు మళ్ళీ వచ్చినట్టుగా చూసుకోవాలా. అందుకనేసి నేను అప్పుడు 100 రూపాయలు పెట్టి కొన్న వస్తువు ఇప్పుడు 1000 రూపాయలు, మామూలుగా తులము 1000 రూపాయలు పెట్టినా కానీ సరే ఇవైతే ఇప్పుడైతే నేను మధ్యలో మార్చాను ఒకసారి అన్నాను కదండి. ఆ మధ్యలో మార్చినప్పుడు 20 తులాల పట్టీలు వేసి నేను ఇప్పుడు 35 తులాల పట్టీలు అయితే తీసుకున్నాను. 35 తులాల పట్టీలు అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఇవి ఎంత తక్కువ అన్నా కానీ సరే మనకు 40,000 రూపీస్ అయితే అవుతుందండి. తక్కువ అయితే బడ్జెట్ ఏం కాదండి. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కొద్దిగా చిన్న అవసరాలకి పనికి వస్తాయి ఈ పట్టీలు మనకు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే మనం కొనాలనుకున్నప్పుడు బంగారం రూపంలో కానీ ఎండి రూపంలో కానీ కొన్నాం అనుకోండి, మన ఫ్యామిలీలో ఎప్పుడైనా చిన్న ఏమన్నా అడ్డంకులు వచ్చినప్పుడు హెల్పింగ్ కోసం ఇవి చాలా పనికి వస్తాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నాయి అనేసి 20,000 చీరలు 15,000 చీరలు అలా పెట్టుకుంటారు. కానీ ఆ చీరలు మనం ఏం చేస్తాం, ఒకసారి 2 సార్లు కట్టుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ బీరువాలో వాడేస్తాము. ఇవి అలా కాదనమాట. పెట్టుకోకపోయినా కానీ సరే దీనికి వాల్యూ ఎక్కువ.
అందుకనేసి ఇలాంటి వస్తువులు ఏవైనా కానీ సరే బడ్జెట్ ఉన్నప్పుడు ఇలాంటివి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కొన్ని పెట్టుకున్నారనుకోండి, రేపొద్దున మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ సరే అవసరానికి పనికి వస్తాయి. అందుకనేసి చిన్న క్లూ అయితే ఇస్తున్నానండి. నేను చెప్పే ఈ 4 మాటలు మీకు నచ్చే ఉంటాయి. నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా. ఎందుకంటే కనుక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు, అవసరానికి మాత్రం పాపం డబ్బులు ఉండవు అనమాట. చిన్న చిన్న వస్తువులు మనము ఒక తులం ఇంటి కొనుక్కున్న నష్టం అయితే ఏం లేదు కదా. మనం 20,000 పెట్టేసి 20 తులాలుగా తెచ్చుకోవాలంటే ఉండకపోవచ్చు. ఇప్పుడు తులం అంటే ఇప్పుడు 1000 రూపాయలు మించే ఉంది. ఒక తులం ఎండి 1000 రూపాయలు మించిపోయి ఉంది. ఇప్పుడు కొనాలంటే సాధ్యం కాదు. అందుకనేసి ఒకలా ఉన్నవాళ్ళు మాత్రం ఎవరైనా కానీ సరే కొనాలనుకున్న వాళ్ళు మాత్రము ఎండి రూపంలో కానీ గోల్డ్ రూపంలో అయినా కానీ సరే కొన్ని పెట్టుకున్నారనుకోండి, రేపొద్దున మీ ఫ్యామిలీకి మీకు పనికి వస్తుందని నా చిన్న సలహా. నా సలహా మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి.